Okay, girls. Today, let us start our class with the explanation about perceptual constancies. So we know what is perception and what are the various perceptual constancies. Yesterday we have seen various principles of perception. So what are they? Figure, ground, and grouping principles. Okay. So we have discussed them in detail, and today let us see another concept in perception which helps us in understanding the stimulus in its original or real sense. Okay, so what is it? It is perceptual constancy. What is perceptual constancy? It is nothing but the our brain's ability to understand or comprehend the stimulus even though our sense organs are receiving a distorted version of it. అంటే మన జ్ఞానేంద్రియాలు ఒక తప్పుడు సమాచారాన్ని, అంటే తప్పుడని కాదు, ఒక భిన్నమైనటువంటి సమాచారాన్ని మనకి ఇస్తున్నా సరే మనము ఆ ఉద్దీపన యొక్క అసలు రూపాన్ని, అసలు స్వరూపాన్ని తెలుసుకోగలగడాన్ని మనం ఏమంటామంటే పర్సెప్చువల్ కాన్స్టెన్సీ అని అంటాం అనమాట. సో there are altogether 5 kinds of perceptual constancies. One is size constancy, second one is shape constancy, and then the third one is brightness constancy, and the last one, fourth one is color constancy. So what is this size constancy? అంటే పరిమాణ స్థిరత్వము అంటే ఏంటి అంటే ఐ హ్యావ్ గివెన్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ద లాస్ట్ క్లాస్, దట్ ఈస్ వెన్ యూ లుక్ ఎట్ ద కార్ when it is quite in front of you, the image that makes on your retina will be quite big and you can understand it that it is a real car. But contrary to this, when you look at the car that is going on క్వైట్ ఫార్ అవే, అంటే చాలా దూరంగా వెళ్తున్నటువంటి కార్ మీరు చూసినట్టయితే వాట్ సైజ్ ఆఫ్ ఇమేజ్ దట్ విల్ బి రిజిస్టర్డ్ ఆన్ అవర్ రెటీనా, ఇట్ విల్ బి క్వైట్ స్మాల్ కదా. రెటీనా కార్ చాలా దూరంగా ఉన్నప్పుడు దాని ప్రతిబింబం మన రెటీనా పైన చాలా చిన్నగా పడుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ద సైజ్ that is observed, and the image size that is on the retina, you are still able to perceive the car as the real car, not as a toy car. అంటే ఏంటంటే ఒక వస్తువు దగ్గరగా ఉన్నప్పుడు రెటీనా పైన ప్రతిబింబం మనకి పెద్దదిగా ఉంటుంది, వస్తువు దూరంగా ఉన్నప్పుడు రెటీనా పైన దాని యొక్క ప్రతిబింబము చిన్నదిగా ఉంటుంది. సో చిన్నదిగా ఉన్నంత మాత్రాన మనము చిన్నది అనే మనం అనుకోం. అది ఏంటి, అది ఒరిజినల్ సైజ్ ఏంటి అనేది మనకు తెలుసు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ మీ దగ్గరగా నిలబడి ఉన్నారనుకోండి, నిలబడితే ఆ ప్రతిబింబం ఎంత ఉంటుంది, ఒరిజినల్కి దగ్గరగా ఉంటుంది, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మాల్లో ఆయన చాలా దూరం నుంచి చూస్తున్నారు అనుకోండి, రోడ్లో చాలా దూరం నుంచి చూస్తున్నారు అనుకోండి, ఆయన ప్రతిబింబం మీ రెటీనా పైన చాలా చిన్నది పడుతుంది. సో పడినా సరే మీరు are able to understand the original height of your father. మీ నాన్నగారి యొక్క అసలు పొడుగు ఏంటి అనేది మీకు తెలుసు అనమాట, మీరు గుర్తుపట్టగలుగుతారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సైజ్ కాన్స్టెన్సీ. ఓకే, ఈవెన్ దో the image formed on the retina is distorted as per the distance from which you are looking at it, you are still able to perceive the real size of the things. So that is called size constancy. అర్థమైంది కదా. సో సెకండ్ ఏంటంటే షేప్ కాన్స్టెన్సీ. షేప్ అంటే ఏంటి, ఒక ఆకారం అన్నమాట, ఆకార స్థిరత్వం మనం అంటాం అనమాట. సో షేప్ కాన్స్టెన్సీ ఎప్పుడు పిక్చర్లోకి వస్తుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ షో యూ విత్ దిస్ కప్. ఓకే, సో ఈ కప్పుని ఇట్లా మనం చూసాం అనుకోండి, మీ రెటీనా పైన దాని షేప్ ఎలా రిజిస్టర్ అవుతుంది, ఒక సర్కిల్ లాగా రిజిస్టర్ అవుతుంది. సో సర్కిల్ చూసినంత మాత్రాన అది ఒక మూత అని మీరు అనుకోరు, ఇది కప్ అని మీకు తెలుసు అనమాట, ఒక బాక్స్ అని మీకు తెలుసు అనమాట. సో ఇలా చూసినప్పుడు దాని ప్రతిబింబం దాని షేప్ ఒక రకంగా ఉంటుంది, ఇలా చూసినప్పుడు దాని షేప్ ఒక రకంగా ఉంటుంది, ఇలా ఒక ట్విస్టెడ్ షేప్లో, ఒక ట్విస్టెడ్ యాంగిల్లో చూసినప్పుడు దాని షేపు వేరేగా ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఏ కప్. సో దట్ ఈస్ విత్ రిగార్డ్ టు షేప్ కాన్స్టెన్సీ. అర్థమైంది కదమ్మా. సో వస్తువులు రకరకాల కోణాల్లో
వాటి యొక్క ప్రతిబింబాన్ని మన రెటీనా పైన ఏర్పరిచి దాని గురించి ఒక వేరే సమాచారాన్ని వింత యాంగిల్ మీకు ఇచ్చినా సరే మీరు ఆ వస్తువు యొక్క అసలు రూపాన్ని, అసలు ఆకారాన్ని గుర్తించగలగాలి. మనము ఏమంటారు, ఆకార స్థిరత్వం అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ షేప్ కాన్స్టెన్సీ. షేప్ మనము గుర్తించగలుగుతాం అనమాట. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? బ్రైట్నెస్ కాన్స్టెన్సీ. సో సే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎ వైట్ పేపర్, తెల్ల కాగితాన్ని తీసుకోండి. అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద పేపర్ వెన్ యు ఆర్ ఇన్సైడ్ యువర్ హోమ్. లైట్ లేకుండా మీ రూమ్ లో దాని కలర్ ని చూడండి, ఎలా కనిపిస్తుంది? వైట్ గానే కనిపిస్తుంది. అండ్ టేక్ దట్ పేపర్ ఇంటూ సన్నీ ఏరియా, ఎండగా ఉన్న ప్రాంతంలోకి ఆ పేపర్ తీసుకెళ్ళండి, ఎలా కనిపిస్తుంది? స్టిల్ యూ కెన్ సీ ఇట్ యాజ్ ఏ white paper only. So in spite of the brightness that is surrounding the stimulus and giving a different picture on your, putting a different image on your retina, we are still able to see the brightness of the paper, maintain the same brightness, and you can understand, you can perceive the paper as white. Okay, so that is called brightness constancy. And the fourth one is color constancy. Last constancy is color constancy. Color ante entante, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైట్ పేపర్ని, మీకు ఒక రెడ్ కార్ ఉందనుకోండి, రెడ్ కార్ని మీరు డే టైంలో రెడ్ కరెక్ట్గా పర్సీవ్ చేయగలుగుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గాన్ టు ఏ పార్టీ ఇన్ ద నైట్ అండ్ పార్క్డ్ ఇట్ ఇన్ ఏ వెరీ డార్క్ ప్లేస్ ఇన్ ద షాడో ఆఫ్ ఎ ట్రీ. ఒక చెట్టు కింద దాన్ని రాత్రి వేళ పార్క్ చేసినంత మాత్రాన మీరు మీ కార్ను గుర్తించలేకపోతారా? You can still know that your car is red car, is it not? So that is called color constancy. Okay, so how it is happening, how it is possible in spite of the different cues, color cues that is getting from the dark situation, you are still able to perceive the రైట్ కలర్ ఆఫ్ యువర్ కార్. అంటే మీరు చీకట్లో పార్క్ చేసినటువంటి కారు మీకు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, కానీ స్టిల్ యు నో యువర్ కార్ కలర్ ఈజ్ రెడ్. ఎలా పాసిబుల్ అంటే బికాస్ ఆఫ్ ద సిచ్యువేషనల్ క్యూస్. మీకు గ్రీన్ కార్ పైన షాడోలో ఏ చెట్టు కింద ఉందో ఆ చెట్టు ఆకులు గ్రీన్గా ఉంటాయని మీకు తెలుసు. ఆ గ్రీన్ కలర్ కూడా ఆ చీకట్లో కొంచెం మారుతుంది. Is it not? Still you perceive the leaves color as green. In the same way, ఆ చెట్టు కింద పార్క్ చేసిన మీ కారు రెడ్ కారు యొక్క కలర్ కూడా కొంచెం మారినా సరే you are still able to perceive the color, original color of your car. That is called color constancy. సో ఇక్కడ ఒక చిన్న ప్రయోగం చేసాం అనమాట. ఎలాగంటే కలర్ కాన్స్టెన్సీ ఎలా వర్క్ అవుతుంది, సిచ్యువేషనల్ క్యూస్ లేకపోతే, అంటే సందర్భం నుంచి మీకు ఒక సూచనలు లేకపోతే కలర్ కాన్స్టెన్సీ ఉంటుందా అంటే మనం ఉండదు అని మనం చెప్పచ్చు అనమాట. అంటే ఒక యాపిల్ తీసుకుందాం. ఒక యాపిల్ తీసుకుని దానిపైన ఒక గ్రీన్ లైట్ని మనము ఫోకస్ చేసాం అనుకోండి. యాపిల్ టేబుల్ పైన పెట్టి గ్రీన్ లైట్ను ఫోకస్ చేసి యాపిల్ కలర్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఈవెన్ దో ఏ గ్రీన్ షేడ్ ఈజ్ ఆన్ ఇట్, యూ నో ద కలర్ ఆఫ్ ద యాపిల్, ఒరిజినల్ కలర్ ఆఫ్ ద యాపిల్. ఇస్ ఇట్ నాట్? పింక్ కలర్ ఉంటుంది కదా, అది మీకు రెడ్డిష్ పింక్ కలర్ ఉంటుంది, అది మీరు చెప్పగలుగుతారు అనమాట. బట్ ఇఫ్ యూ ఆర్ మేడ్ టు లుక్ త్రూ ద యాపిల్ త్రూ ఏ స్మాల్, ఒక స్ట్రా లాంటి దాంట్లోంచి మీరు యాపిల్ని చూస్తున్నారు, వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద యాపిల్ మీరు చూస్తున్నారు అనుకోండి. యాపిల్ ఉంది, ఆ యాపిల్ మీరు స్ట్రాలోంచి చూడమంటే మీరు ఏం చెప్తారు? స్ట్రాలోంచి చూసి అది పింక్ కలర్ గానే ఉంది అంటే యాపిల్ కలర్ లోనే ఉంది అని చెప్పగలుగుతారు కరెక్ట్ గా. సో ఇన్ ద సెకండ్ ట్రయల్ వాట్ హ్యాపెన్స్, ఏ గ్రీన్ షేడ్ ఈస్ థ్రోన్ ఆన్ టు ద యాపిల్. ఒక గ్రీన్ కలర్ ని మీరు ఫోకస్ చేశారు, గ్రీన్ లైట్ ను ఫోకస్ చేశారు యాపిల్ మీదకి. అప్పుడు మిమ్మల్ని ఈ చిన్న సన్న గొట్టంలోంచి మిమ్మల్ని యాపిల్ చూడమని అప్పుడు కలర్ అడిగితే మీరు ఏం చెప్తారు? అక్కడ యాపిల్ మొత్తం కనపడదు, చిన్న పోర్షన్ కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది? మీకు గ్రీన్ కనిపిస్తుంది, కాబట్టి మీరు గ్రీన్ అనే చెప్తారు. అంటే ఏంటంటే ఇన్ ద absence ఆఫ్ సిచ్యుయేషనల్ క్లూస్, ఓకే, ద క్లూస్ ఫ్రమ్ ద సరౌండింగ్
the stimulus which is surrounded by the stimulus, other stimulus that is surrounding the actual stimulus are absent, then color constancy does not exist. అంటే ఏంటంటే సందర్భం నుంచి స్టిమ్యులస్ చుట్టుపక్కల ఉన్నటువంటి అదర్ మిగిలిన వస్తువుల యొక్క సమాచారం మీకు లేకపోతే మీకు కలర్ కాన్స్టెన్సీ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మీరు ఆ కలర్ కాన్స్టెన్సీని ఎలా పొందుతున్నారు అంటే ఈ వస్తువు మరి ఏ వస్తువు అయితే మీరు చూస్తున్నారో ఆ వస్తువులో వచ్చిన కలర్ యొక్క మార్పు మిగిలిన చుట్టుపక్కల ఉన్న వస్తువులతో వచ్చిన కలర్ మార్పుతో పాటు పోల్చుకుని మీరు ఒరిజినల్ దాన్ని మీరు గుర్తించగలుగుతారు అనమాట. చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని మీరు అసలు చూడటానికే లేదనుకోండి, ఓన్లీ వస్తువు ఒకటే ఉందనుకోండి, అక్కడ కలర్ కాన్స్టెన్సీ అనేది మనకి ఉండదన్నమాట. సో దట్ ఈస్ విత్ రిగార్డ్ టు కలర్ కాన్స్టెన్సీ. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టెన్సీ. వీ హ్యావ్ ఆల్ టుగెదర్ 4 ఏంటి: పరిమాణ స్థిరత్వము, ఆకార స్థిరత్వము, ప్రకాశ స్థిరత్వము, అండ్ లాస్ట్ వన్ ఏంటంటే వర్ణ స్థిరత్వం అని చెప్పేసి అంటాం అనమాట. వర్ణ స్థిరత్వము. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు ఎలాగ మనము ఈ పర్సెప్షన్ని అంటే మన కంటి పైన ఎన్ని మనకి ఏమి ప్రతిబింబం ఏ రకంగా ఏర్పడుతుంది? పొడుగు వెడల్పులతో ఏర్పడుతుంది, అంతే కదమ్మా. ఒక పిక్చర్ ఒక దాన్ని మనం చూస్తున్నామంటే, పుస్తకాన్ని బుక్ని మనం చూస్తున్నామంటే బుక్ యొక్క వెడల్పు పొడుగు అక్కడ పడుతుంది రెటీనా పైన. అంతేగాని అది ఎంత లోతుంది అనేది మన రెటీనా పైన పడుతుందా? పడదు. సో దట్ ఈస్ కాల్డ్ డెప్త్ పర్సెప్షన్. డెప్త్ పర్సెప్షన్ అంటే ఏంటంటే లోతు, నిమ్మనత అంటాం అన్నమాట తెలుగులో. సో అది ఎంత దూరంలో ఉంది, అర్థమైందా? ఎంత లోతులో ఉంది, ఎంత దూరంలో ఉంది అనేది ప్రత్యక్షించగలగటం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ అనమాట. అది ఎలా సాధ్యపడుతుంది అంటే ఈ నిమ్నత ప్రత్యక్షం, డెప్త్ పర్సెప్షన్ మనం ఎలా చేయగలుగుతాము అంటే త్రూ మోనాక్యులర్ క్యూస్ అండ్ బైనాక్యులర్ క్యూస్ అంటాం అన్నమాట. త్రూ మోనాక్యులర్ క్యూస్ అండ్ బైనాక్యులర్ క్యూస్. సో మోనాక్యులర్ క్యూస్ అంటే ఏమిటి అంటే మోనాక్యులర్ క్యూస్ అంటే ఏంటంటేనమ్మా ఒక కంటితోటి, మోనో అంటే సింగిల్ అనమాట. మోనాక్యులర్ క్యూస్ అంటే ఏంటంటే ఒక్క కంటితోటి మనము చూసి కూడా మనము నిమ్నతని కనుక్కోవచ్చు, డెప్త్ని మనం కనుక్కోవచ్చు అనమాట. సో అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వస్తువు ఎంత దూరంలో ఉంది, ఎంత లోతులో ఉంది, ఎంత దూరంలో ఉంది అని మనం కనుక్కోవాలి అంటే అది చాలా స్పష్టంగా కనుక్కోవాలంటే మనము ఒక కంటిని మూసుకోవాల్సి వస్తుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీడిల్ ఉంది, నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించాలనుకోండి. నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించాలంటే మనం ఏం చేస్తాం, 2 కళ్ళ కంటే ఒకసారి ఒక కన్ను మూసుకొని మనం ఎక్కిస్తే అది ఈజీగా మనకి కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఒక టార్గెట్ని మనం షూట్ చేయాలనుకోండి, గన్తో కానీ దేంతో కానీ షూట్ చేయాలనుకోండి, వాళ్ళు ఎలా చూస్తారు, ఆ లెన్స్లోంచి ఒక కన్నే పెట్టి చూస్తారు కదా. ఎవరు కూడా షూట్ చేసే వాళ్ళు కూడా ఒక కన్నే పెట్టి మనం ఒక కంటితోటే దాని యొక్క దూరాన్ని మనం ప్రత్యక్షించడానికి ట్రై చేస్తామన్నమాట. అదేవిధంగా టెలిస్కోప్లోను వాటిలోనూ చూడాలంటే కూడా ఒక కంటితోటే మనము ఇలాగా సింగిల్ టెలిస్కోప్ ఇట్లా ఉంటుంది, ఒక గొట్టంలా ఉంటుంది, దాంట్లో పెట్టుకుని ఒక కంటి దగ్గర పెట్టుకుని మనం దాని దూరాన్ని ప్రత్యక్షించడానికి చూస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ మోనోక్యులర్ క్యూస్ అనమాట. సో మోనోక్యులర్ క్యూస్ మనకి ఎలాగెలా ఉపయోగపడతాయి అంటే లీనియర్ పర్స్పెక్టివ్. అంటే మీకు తెలుగులో కూడా పదాలు చెప్పాలి అంటే చూద్దామమ్మా, తెలుగులో కూడా పదాలు. సో ఫస్ట్ది ఏంటంటే లీనియర్ పర్స్పెక్టివ్ అంటే అంతరస్థాయి అని అంటారు అనమాట. అంతరస్థాయి లీనియర్ పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే ఫస్ట్ది సాపేక్షతా పరిమాణం. సాపేక్షతా పరిమాణం అంటే ఏంటంటే రిలేటివ్ సైజ్. ఫస్ట్ది ఏంటంటే సాపేక్షతా పరిమాణం అంటే రిలేటివ్ సైజ్. అంటే మనము ఎలాగా చూస్తామంటే సైజులు ఏది చిన్నదిగా కనిపిస్తుంది, ఏది పెద్దదిగా కనిపిస్తుంది అన్న దాన్ని బట్టి పెద్దదిగా ఉన్నది దగ్గరగా ఉన్నట్టు, చిన్నదిగా ఉన్నట్టు దూరంగా ఉన్నట్టు మనము
ప్రత్యక్షించగలుగుతాం కదా. అంటే ఏంటంటే రోడ్డు మీద కార్లు పార్క్ చేసి ఉన్నాయి అనుకుంటా, ఉదాహరణ ఒక వెనకాల ఒకటి, మనకి డెప్త్ ఎలా తెలుస్తుంది? లాస్ట్ ఒక 10 కార్లు కానీ పార్క్ చేస్తుంటే లాస్ట్ కార్ ఎంత చిన్నగా కనిపిస్తోంది ఫస్ట్ దానికంటే అన్నదాన్ని బట్టి అవి ఎంత దూరంగా ఎంత లోతులో ఉన్నాయనేది మనం కనుక్కోగలుగుతాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ లీనియర్ రిలేటివ్ సైజ్ అనమాట. సాపేక్షత పరిమాణం, ఒకదానితో ఒకటి మనం పోల్చుకుని పెద్దగా ఉన్నది దగ్గరగా ఉన్నట్టు, చిన్నగా ఉన్నది దూరంగా ఉన్నట్టు మనము ఆ దూరాన్ని మనం డెప్త్ని ప్రత్యక్షించగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే అంతర్స్థాయి, ఇంటర్ పొజిషనింగ్ అంటే ఏంటంటే, అంతర్స్థాయి అంటే ఏంటంటే ఒక వస్తువు ఇంకో వస్తువుని కప్పివేసినట్టుగా మనకు కనిపిస్తుంది అనుకోండి. ఉదాహరణకి ఒక పెయింటింగ్ చూద్దాము. ఒక ప్రకృతిని పెయింట్ చేశారనుకోండి. పెయింట్ చేస్తే అతను ఏం చేస్తారంటే ఫస్ట్ ఆకాశం వెనకాల ఒక కొండలు, ఆ కొండల మధ్యన సూర్యుడు, ఆ సూర్యుడిని కొంచెం కప్పివేస్తూ కొండలు, ఆ కొండల ముందు చెట్లు ముందు ఒక సరస్సు. సో ఈ బొమ్మలన్నీ ఎలా ఉంటాయి? సరస్సు ఏమో చెట్లు కొంచెం కప్పివేస్తూ ఉంటుంది, చెట్లేమో దాని వెనకాల ఉన్న కొండను కప్పివేస్తూ ఉంటాయి, కొండలేమో వెనకాల ఉన్న మబ్బుల్ని లేదా సూర్యుడిని కొంచెం కప్పివేస్తూ ఉంటుంది. సో ఇట్లా ఒకదాన్ని ఒకటి అన్ని ఒక తెరలుగా పొరలుగా ఎన్ని పొరలుగా ఉన్నాయన్న దాన్ని బట్టి మనం అంత దూరం ఉంది అని మనము అర్థం చేసుకుంటాం అనమాట. సో దాన్ని ఏమంటారంటే అంతర్స్థాయి అని అంటారు. ఓకేనా? దాన్ని అంతర్స్థాయి అని అంటాం అనమాట. తర్వాత రేఖీయ దూరానుగణత అంటే ఏంటంటే లీనియర్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ ఏంటంటే లీనియర్ పర్స్పెక్టివ్ అంటే, లీనియర్ పర్స్పెక్టివ్ గురించి మనం చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు రైలు పట్టాల మీద మనం నుంచున్నాం అనుకోండి, స్ట్రైట్ గా ఉన్న రైలు పట్టాల మీద నుంచుంటే అవి దగ్గరగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉన్నట్టుగా కనిపిస్తాయి ఒకదానికొకటి. కానీ చాలా ఎంత దూరంగా ఉంటే అవి అంత దగ్గరగా వచ్చినట్టు మనకి కనిపిస్తాయి అనమాట. దట్ ఈస్ విత్ రిగార్డ్ టు లీనియర్ పర్స్పెక్టివ్. అవి ఎంత నెమ్మదిగా ఒకదానితో ఒకటి దగ్గర అవుతున్నాయి అన్న దాన్ని బట్టి దూరం అంత ఎక్కువ ఉంది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పర్స్పెక్టివ్. దెన్ తరంగ గ్రాహత అంటారు. అంటే ఏరియల్ పర్స్పెక్టివ్. మనం ఆకాశం నుంచి దాన్ని మనం పైనుంచి మనం చూస్తున్నాం అనుకోండి, ఒక వస్తువుని పైనుంచి చూస్తున్నట్లయితే ఎంత క్లారిటీగా పిక్చర్ మనకి కనిపిస్తోంది అన్న దాన్ని బట్టి అదంత దగ్గరగా ఉందని అర్థం అనమాట. అంటే ఒక పార్కులో మనం నుంచి చూస్తే మనకు దగ్గరగా ఉన్న మొక్క యొక్క పువ్వుల రేఖలతో సహా మనకి చాలా క్లియర్గా అవి కనిపిస్తాయి. ఆ చెట్టు తర్వాత ఉన్నటువంటి మొక్క పువ్వులు గుత్తులుగా కనిపిస్తాయి. ఆ తర్వాత ఉన్న చెట్టు యొక్క పువ్వులు ఎలా ఉంటాయి? కలర్ మాత్రమే మనకు తెలుస్తుంది. ఆ పైన ఉన్నది అలా అంటే ఏమవుతుంది? క్రమక్రమంగా మనకి క్లారిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఎంత క్లారిటీగా దగ్గర ఉంది అన్న దాన్ని బట్టి అది ఎంత దూరంలో ఉంది అని మనం కనుక్కోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే ఏరియల్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి అంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే లైట్ అండ్ షాడో అంటే అది ఏర్పరిచినటువంటి ఛాయ, నీడని బట్టి కూడా మనము కనుక్కోగలుగుతాం ఎంత క్లియర్గా ఎంత దూరంలో ఉంది ఆ వస్తువు అనేది అనమాట. సో ఆ నీడ మనకి చాలా క్లారిటీగా దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు ఆ లోతు అది క్లారిటీగా ఉంటే అది దగ్గరగా ఉన్నట్టుగా మనం ప్రత్యక్షిస్తాం. ఆ నీడలో చాలా దూరంగా చాలా తక్కువగా లైట్ గా ఉన్నాయనుకోండి నీడ, అప్పుడు మనం ఏమనుకుంటాం? అది చాలా దూరంగా ఉందని మనం అర్థం చేసుకుంటాం. ఆ రకంగా మనము నిమ్నతని ప్రత్యక్షిస్తాం అనమాట. తర్వాత ఏంటంటే టెక్స్చర్డ్ గ్రేడియంట్ అంటే, ఇప్పుడు ఇందాక మనము ఏరియల్ పర్స్పెక్టివ్ లాగే టెక్స్చర్ గ్రేడియంట్ లో కూడా వస్తువుల యొక్క టెక్స్చర్, దాని యొక్క స్వభావం అన్నమాట. టెక్స్చర్ అంటే ఏమన్నాడంటే నేలవాలు తల ప్రమాణం అన్నాడు. అది అంతగా ఆ తెలుగులో పదం అసలు అర్థం కావట్లేదు. దాని యొక్క నేచర్ అనమాట, దాని యొక్క స్వభావము ఎట్లా ఉంది అనేది మనం బాగా కనుక్కోగలిగితే అది దగ్గరగా ఉన్నట్టు. ఆ టెక్స్చర్ మనకు తెలియకపోతే ఎలా ఉందో మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొండ పాదం దగ్గర కొండ మొదట్లో నుంచుని ఉన్నాం అనుకోండి, అక్కడ రాళ్ళు రప్పలు ఎలా ఉంటాయి? చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. దూరం వెళ్ళే కొద్దీ ఎలా అవుతాయి? అవి
చాలా నునుపు తేలిపోయినట్టు చాలా దూరంగా, అంటే అంతెందుకు మనము ఫోటోల్లో ఒక పాండ్ని కానీ వాటిని కానీ చూసామనుకోండి, చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఆ పాండ్ మనకి. ఆ సముద్ర తీరం కానీ ఆ పాండ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది, భలే బాగుంది అనుకుంటాం. అదే నిజంగా మనం ఆ సముద్ర తీరానికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్, చెత్త చెదారం, మురికి అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ గ్రేడియన్స్ అనమాట. అక్కడ దగ్గరగా ఉన్నవి చాలా క్లియర్గా కనిపించి, దూరం అయిన కొద్దీ ఆ గ్రేడియన్స్ తగ్గిపోతుంది. సో దాన్ని బట్టి ఎంత గ్రేడియన్స్ తగ్గిపోతే అంత దూరంలో వస్తూ ఉన్నట్టుగా మనము కనుక్కుంటాం అనమాట. సో ఇది అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మూమెంట్ ప్యారలాక్స్, అంటే కదలికను బట్టి కూడా మనము కనుక్కుంటాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన మనం ఒక రోడ్లో నిలబడి ఉన్నాం అనుకోండి, ఒక 3-4 లేన్స్ ఉన్న రోడ్లో నిలబడి ఉన్నాం అనుకోండి, దగ్గరగా మన పక్కనే ఉన్నటువంటి లేన్లో కార్లు టప 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 చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి. అదే దూరంగా ఉన్న లేన్లో ఉన్న కార్లు నెమ్మదిగా వెళ్ళినట్టు మనకి కనిపిస్తాయి అనమాట. అంటే ఏంటంటే దృష్టి పటలం మీద దగ్గరగా మనకి రెటీనా పైన the movement image will be very quick, whereas the image you receive, the movement image you receive from far away moving targets will be slow. సో ఈ స్లోగా ఉంటే మనకి ఏమర్థం అవుతుంది, అది దూరంగా స్లోగా కనిపిస్తుంటే దూరంగా ఉంది అనుకుంటాము, ఫాస్ట్గా కనిపిస్తే అది మనకి చాలా దగ్గరగా ఉందని మనం తెలుసుకుంటాం అనమాట. సో ఇలాగా మనము రిలేటివ్ సైజు, ఇంటర్పొజిషను, లీనియర్ పర్స్పెక్టివ్, తర్వాత ఏరియల్ పర్స్పెక్టివ్, లైట్ అండ్ షాడోస్, తర్వాత టెక్స్చర్ గ్రేడియంట్, మూమెంట్ ప్యారలాక్స్, వీటిలన్నిటి ద్వారా మనము నిమ్నతా ప్రత్యక్షాన్ని చేస్తాం అనమాట. డెప్త్ పర్సెప్షన్ మనము కనుక్కుంటాం అనమాట. సో దెన్ కమింగ్ టు అనదర్ థింగ్, దట్ ఈస్ మూమెంట్ పర్సెప్షన్. కదలికని మనము ఎలా పర్సీవ్ చేస్తాము అంటే, కదలిక అనేది 2 రకాలుగా మనకి ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే కదలికని దాన్ని చాలక ప్రత్యక్షం అంటారు. దీన్ని మనకి చెప్పేది ఏంటి అంటే, ఒకటి రియల్ మూమెంట్, రెండోది ఇల్యూషనరీ మూమెంట్. ఓకేనా? రియల్ మూమెంట్ అండ్ ఇల్యూషనరీ మూమెంట్ అంటే వాస్తవ చలనము, తర్వాత ఇల్యూషనరీ మూమెంట్ అంటే భ్రమ, అవాస్తవిక చలనము, 2 రకాలుగా ఉంటాయన్నమాట. సో రియల్ మూమెంట్ అంటే ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్లో మధ్యలో కానీ నుంచుంటే, డివైడర్ మీద కానీ నుంచుంటే, అటు ఇటు వెళ్తున్నటువంటి కార్లు మాత్రమే కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి చెట్లు, పేమెంట్ అవి మనకి స్థిరంగా కనిపిస్తాయి. దాన్ని ఏమంటారంటే వాస్తవ, అర్థమైందా, రియల్ మూమెంట్ అంటారు అన్నమాట. సో when you actually observe the things in their movement state, and you are able to still see the stationary things as stationary. అంటే ఏ వస్తువులు అయితే స్టేషనరీగా ఉన్నాయో వాటిని స్టేషనరీగా చూస్తూ, అండ్ అమాంగ్ ద స్టేషనరీ థింగ్స్ విచ్ ఎవర్ ఈస్ మూవింగ్, స్టిల్ యు ఆర్ ఏబుల్ టు లుక్ ఎట్ ద మూమెంట్, పర్సీవ్ ద మూమెంట్ ఇన్ దట్ థింగ్. ఇట్ ఈస్ కాల్డ్ యాక్చువల్ మూమెంట్ అంటారు అనమాట. దాన్ని ఏమంటారు, వాస్తవికత, రియల్ మూమెంట్ అని అంటారు అనమాట. అలా కాకుండా ఒక్కోసారి ఇల్యూషనరీ మూమెంట్ కూడా వస్తుంది అనమాట, అవాస్తవిక మూమెంట్ వస్తుంది. అది ఎట్లా జరుగుతుంది అంటే, మీరు కారులో కానీ బస్సులో కానీ మీరు కూర్చున్నట్లయితే విండోలో చూస్తుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మన పక్క రైల్స్లో ఉన్నటువంటి ట్రైన్ మూవ్ అయింది అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. యూ పర్సీవ్ దాట్ యువర్ ట్రైన్ ఈజ్ మూవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద అదర్ ట్రైన్స్ మూమెంట్ అనమాట. when you observe the train that is starting on the other platform and you feel as if your train is moving. బహుశా మీరు ఇది అనుభవించి ఉండొచ్చు అనమాట. చాలాసార్లు అట్లా అనిపిస్తుంది. గొప్పనప్పుడు మనం మన ప్లాట్ఫామ్ మీదకి చూసినట్లయితే ప్లాట్ఫామ్ స్థిరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం అనుకుంటాము మన ట్రైన్ కాదు కదిలింది, అదర్ ట్రైన్ కదిలింది అని మనం తెలుసుకుంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ అవాస్తవిక చలనము, ఇల్యూషనరీ మూమెంట్ అనమాట. అదర్ మూమెంట్ ఏంటంటే, వెన్ థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ స్టిల్ యూ పర్సీవ్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ మూవింగ్. దే ఆర్ నాట్ మూవింగ్ బట్ స్టిల్ యూ పర్సీవ్ దట్ దే ఆర్ మూవింగ్. మీరు చిన్నప్పుడు ఒక ఆట ఆడి ఉంటారు. ఎట్లా అంటే, ఒక వైట్ చిన్న పుస్తకాన్ని తీసుకుని అందులో ఒక మనిషి
ఇలా నుంచున్నట్టు, తర్వాత ఇలాగా 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 బొమ్మలు వేస్తారు. ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క బొమ్మ వేసి దాన్ని ఇట్లా ఫాస్ట్గా తిప్పినట్లయితే వాళ్ళు హాయ్ చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. మూమెంట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే స్ట్రోబోస్కోపిక్ మూమెంట్ అంటారు. స్ట్రోబోస్కోపిక్ చలనము అని అంటారు అనమాట. సో వాట్ ఈస్ స్ట్రోబోస్కోపిక్ మూమెంట్? వెన్ ద images on the retina are moving, changing, not moving, changing with certain speed. With certain speed, you still can feel the movement even though they are not moving. ఇప్పుడు మీరు కార్టూన్ సినిమాలు చూస్తుంటారు కదమ్మా. కార్టూన్లో మిక్కీ డొనాల్డ్, ఇది డొనాల్డ్ డక్ ఇవన్నీ ఉంటాయి కదా, మిక్కీ మౌజ్, ఇంకేమున్నాయమ్మా ఫేవరెట్ కార్టూన్స్ మీకు తెలిసి ఉంటాయి. కార్టూన్ బొమ్మలు అవి కదులుతున్నట్టు మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. నిజంగా మాట్లాడతాయా? బొమ్మలు కదులుతాయా? అది జస్ట్ అవి బొమ్మలు గీస్తారంతే. కంప్యూటర్ ద్వారా బొమ్మలు గీసి ఆ బొమ్మలు చిన్న 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 అంటే నవ్వాలి అంటే ఫస్ట్ నోరు మూసుకున్నట్టు, కొంచెం పేదాలు తెరుచుకున్నట్టు, గట్టిగా మళ్ళీ పూర్తి పళ్ళంతా కనిపించేటట్టు ఉండేలాగా బొమ్మలు గీస్తారంతే. గీసే వాటిని ఒక స్పీడ్లో మీకు చూపిస్తారు. ఓకే, the individual figures or pictures will be exposed at a certain speed. When those individual non-mobile figures or pictures are exposed to you at a given at a specific rate speed, then you can see as if they are moving. మూమెంట్ పర్సెప్షన్ మీరు చేయగలుగుతారు అన్నమాట. దాన్ని ఏమంటారు? స్ట్రోబోస్కోపిక్ విజన్ అంటారు. అర్థమైందా? మనం సినిమాలు చూసామన్నా, సినిమా ఏంటమ్మా కెమెరా తోటి దాన్ని చిత్రీకరిస్తారు. కెమెరాలో రీలు చాలా వేగంగా అది తిరిగిపోతూ ప్రతి మూమెంట్ని ఒక్కొక్క ఫోటో తీస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఎవ్రీ స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్ అది ఫోటో తీసి అది ప్రిజర్వ్ చేస్తుంది. దాని ఒక స్పీడ్లో దీన్ని మీకు చూపిస్తే మీకు ఆ క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుతున్నట్టు, కదులుతున్నట్టు, నవ్వుతున్నట్టు ఆ ఇమోషన్స్ అన్ని మీకు కనిపిస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్ట్రోబోస్కోపిక్ మూమెంట్. ఓకే, దెన్ అనదర్ థింగ్ ఈజ్ కాల్డ్ ఫైవ్ ఫినామినా. అనదర్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ఫైవ్ ఫినామినా. అంటే ఏంటంటే ఒక స్ట్రిప్ తీసుకోండి, ఒక లైట్ స్ట్రిప్ తీసుకుని ఆ స్ట్రిప్లోనూ ఈ చివర ఒక బల్బు, ఈ చివర ఒక బల్బు పెట్టామనుకోండి. పెట్టి ఈ బల్బుని వెలిగించాము, వెంటనే ఆర్పేసి ఈ బల్బుని వెలిగించాము, దీన్ని ఆర్పేసి వెంటనే ఇది బల్బుని వెలిగించి అట్లా ఒక స్పీడ్లో ఈ రెండింటిని లైట్ని వెలిగిస్తూ ఆర్పేస్తూ ఉంటే ఏమవుతుంది? యూ థింక్ దాట్ ద లైట్ ఈజ్ మూవింగ్. అంటే ఇది ఆరిపోయి లైట్ ఇక్కడికి వచ్చింది, ఇది ఆరిపోయి ఇక్కడికి వచ్చింది. అంటే ఒకే లైట్ పెండ్యులం లాగా మూవ్ అవుతున్నట్టుగా మీరు పర్సీవ్ చేస్తారు. ఈ పాయింట్ నుంచి పాయింట్కి యాజ్ ఇఫ్ ద లైట్ ఈజ్ మూవింగ్, యూ సీ ఏ light in a pendulum movement. That is called five phenomena. Okay, and another movement is there, that is autokinetic effect. That is called autokinetic effect. Oka చీకటి గదిలో when the light room is make the room complete pitch dark. Okay, complete dark గా చేసేసి మీరు బ్యాటరీ లైట్ తీసుకుని బ్యాటరీ లైట్ మొత్తానికి టేప్ వేసేసి, బ్లాక్ టేప్ వేసేసి దానికి చిన్న కన్నం పెట్టి బ్యాటరీ ఆన్ చేసి దాన్ని ఒక గోడ మీద ఫోకస్ చేశారనుకోండి, సీలింగ్ పైన కానీ ఫోకస్ చేశారనుకోండి, చిన్న రే ఆఫ్ లైట్ ని ఫోకస్ చేస్తే వాట్ హ్యాపెన్స్? ఈవెన్ దో యూ డు నాట్ మూవ్ ద టార్చ్ లైట్, దట్ లైట్ విల్ మూవ్, మారుతూ ఉంటుంది అనమాట. అటు ఇటు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆటోకైనెటిక్ ఎఫెక్ట్. ఓకే, దాన్ని ఏమంటారు? ఆటోకైనెటిక్ ఎఫెక్ట్ అని అంటారు అనమాట. సో ఇది మనకి స్టార్స్ చీకటి రాత్రిలో మనము వెన్ యూ గేజ్ ఎట్ ద స్టార్స్ యూ సమ్ టైమ్స్ సీ యాజ్ ఇఫ్ ద స్టార్స్ ఆర్ మూవింగ్. ఓకే, ట్వింక్లింగ్, మూవింగ్, ఇవన్నీ మనకి ఎలాగా కనిపిస్తాయి అంటే బికాస్ ఆఫ్ ద ఆటోకైనెటిక్ ఎఫెక్ట్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, కాన్సెప్ట్స్ ఇన్ పర్సెప్షన్. Okay, so we have seen the figure ground and other grouping perceptual organization principles, and we have seen what are the perceptual constancies, various perceptual constancies like size constancy, shape constancy, brightness constancy, and also the color constancy gurinchi telusukunnam. And also we have seen what is depth perception, nimmanatani elaga depth ni elaga
పర్సీవ్ చేస్తారనేది కూడా మనము స్టడీ చేసాము. తర్వాత మోనోక్యులర్ క్యూస్, బైనాక్యులర్ క్యూస్ తోటి మనము డెప్త్ని పర్సీవ్ చేస్తాము. అదేవిధంగా మనము మూమెంట్ని కూడా మనము పర్సీవ్ చేస్తాం అనమాట. సో మూమెంట్ అనేది వస్తువులు మూవ్ అవుతాయి, నిజమే అది. కానీ వస్తువులు మూవ్ అయింది అని మన రెటీనా ఎలా కనుక్కుంటుంది అంటే ఆ ప్రతిబింబాలు వెంటనే మార్పు, ఆ ప్లేసు, ఆ మార్పు, ఆ స్పీడ్, దాన్ని బట్టి మనకి యాక్చువల్ మూమెంట్ అంటే మన రెటీనా కరెక్ట్గానే కనుక్కుంటుంది. అక్కడ నిజంగా మూమెంట్ లేకపోయినా సరే మూమెంట్ ఉన్నట్టుగా ఎలా ఎందుకు పర్సీవ్ చేస్తామంటే పరిస్థితులు, స్టిమ్యులస్ చుట్టూ, ఆ మూవ్ అవుతున్న స్టిమ్యులస్ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావం వల్ల మనం దాన్ని అలాగా మూవ్ అవుతున్నట్టుగా ప్రత్యక్షిస్తాం అనమాట. సో దట్ ఈస్ విత్ రిగార్డ్ టు మూమెంట్ పర్సెప్షన్ అండ్ వేరియస్ కాన్సెప్ట్స్ ఇన్ పర్సెప్షన్. దెన్ అసలు ఎందుకు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ డిటర్మిన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ పర్సెప్షన్? ఓకే, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సెప్షన్ అంటే ఏంటంటే మనము ప్రత్యక్షం చేయటాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అనేది బ్రీఫ్గా చూసి ఈ సెషన్ని ఆపేద్దాం. సో అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ లెర్నింగ్, సెకండ్ వన్ ఈజ్ మోటివేషన్, థర్డ్ వన్ ఈజ్ హ్యాబిట్స్, ఫోర్త్ వన్ ఈజ్ పర్సనాలిటీ. సో ఫస్ట్ వన్ లెర్నింగ్, అభ్యసనం అంటే ఏంటి? అనుభవం అనమాట. సో రకరకాల అభ్యసన, మనము అభ్యసన చేసాము, మనకు తెలుసు, నేర్చుకున్నాము, అలాంటి దాన్ని అదే విధంగా కరెక్ట్గా ఆ విధంగానే మనము కరెక్ట్గా ప్రత్యక్షిస్తాం అనమాట. అంటే మనము సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సైకాలజీ తీసుకోండి. వీఆర్ స్టూడెంట్స్ ఆఫ్ సైకాలజీ. సో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అబ్జర్వింగ్ బిహేవియర్ ఆఫ్ ద అదర్స్. సో whenever people behave in a very weird manner or a different manner, you give attention to it, you try to perceive it, because you have learned psychology, you are learning psychology. Because of this learning experience, you tend to perceive, so it helps you in perceiving certain things. A second one is motivation. When you are in a very high need state, అంటే మనకు చాలా అవసరం అనేటటువంటి స్థితిలో ఉన్నారనుకోండి, అవసరాన్ని బట్టి కూడా మనము కొన్ని విషయాల్ని కరెక్ట్గా మనము ప్రత్యక్షం చేస్తాం అనమాట. సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఆకలిగా ఉందనుకోండి, చాలా ఎంత తక్కువగా ఒక బజ్జీల వాసన మనకి తగిలినా సరే మనం అది ఆ బజ్జీలు ఎక్కడో అమ్ముతున్నారు లేదా వండుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కరెక్ట్గా మనం పరిశీలి చేయగలుగుతాం అనమాట. బికాస్ ఆఫ్ యువర్ మోటివేషన్, అంటే నీడ్ బట్టి కదా మా మోటివ్ ఉంటుంది, ప్రేరేపించబడ్డారు కాబట్టి, ఆకలి ప్రేరణ మీకు ఉంది కాబట్టి మీరు ఈజీగా అది మీరు పర్సీవ్ చేయగలుగుతారు అనమాట. థర్డ్ వన్ ఈజ్ హ్యాబిట్, అలవాటు. ఒక బాటనిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆ మొక్కలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, ఈ బాటనిస్ట్ విల్ నో ఎవ్రీథింగ్, ద స్పీషీస్ టు విచ్ ద డిఫరెంట్ ప్లాంట్స్ బిలాంగ్, అలాగ అవన్నీ కూడా ఈజ్ హ్యాబిచ్యువేటెడ్, అంటే అతనికి అలవాటుగా అయిపోయింది అనమాట. అలాంటి వాళ్ళకి కొత్త పరిసరానికి వెళ్ళినప్పుడు అలాంటి మొక్కలు అవి చూస్తే కనిపిస్తే వెంటనే అతను వాటిని ప్రత్యక్షించడానికి రెడీగా ఉంటాడనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ హ్యాబిట్. జస్ట్ లైక్ లెర్నింగ్, ఇక్కడ హ్యాబిట్ వల్ల కూడా మనం ప్రత్యక్షం చేస్తాం. అదేవిధంగా మూర్తిమత్వం అంటే ఏంటి? ఈ యొక్క పర్సనాలిటీ. సో నీ పర్సనాలిటీ ఎలాంటిది అన్న దాన్ని బట్టి what are the personality traits, predominant personality traits you have, whether you have a very friendly నేచర్ అనేది ఉందనుకోండి. సో ఎదటి వాళ్ళలో ఒకళ్ళు నవ్వుతుంటే వాళ్ళు కలుపుకోవాళ్ళు, వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు, వాళ్ళు శ్రేయంగా ఉండుంటారు అని మనం పర్సీవ్ చేస్తాం అన్నమాట. బికాస్ ఆఫ్ యువర్ ఓన్ పర్సనాలిటీ, బికాస్ ఆఫ్ యువర్ ఓన్ predominant personality traits, you tend to perceive the situation accordingly. Okay, so these are the 4 things: learning, motivation, habit and personality. Depending upon these 4 things, you tend to perceive things, understand things in a manner which is conducive to your own behavior. నీ బిహేవియర్కి పనికొచ్చే విధంగా నువ్వు వాటిని కరెక్ట్గా పరిశీలి చేస్తావు, నీకు ఉపయోగించే విధంగా అది నువ్వు కరెక్ట్గా పరిశీలి చేస్తావు అనమాట. దస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ పర్సనాలిటీ. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ all these things. In the next class, let us move to the next chapter, that is motivation. Okay, bye bye for today.